ఎన్నికలైన వారం దినాల వరకు శ్రీ బాధగానే ఉన్నాడు. పగలంతా పొలంలో ఉన్న రాత్రుళ్ళు ఇంటికి రాగానే స్నానం చేసి భోజనం ముగించి లైబ్రరీలో పడక కుర్చీలో పడుకునేవాడు. శారదలో ఎప్పుడూ కనిపించని భయం, పిరికితనం కనిపించసాగాయి. శ్రీ ఎదురుపడ్డానికి, మాట్లాడ్డానికి కూడా భయపడిపోయేది. రాదొస్తే ఎంతోమంది ఆప్తుల్ని చూసినట్టు చప్పున వెళ్ళి లోపలికి తీసుకొచ్చి మనసు విప్పి మాట్లాడేది. ఇంక ఎవరొచ్చినా మాట్లాడేది కాదు. ఒకనాడు శ్రీ పొలంలో ఉండగా చిన్ననాటి స్నేహితుడు సత్యం మిలిటరీ డ్రెస్లో వచ్చాడు. హలో రైతు అని పెద్ద గావుకేక పెట్టాడు సత్యం. శ్రీ సత్యాన్ని చూసి ఎక్కడ లేని ఆనందంతో అతని దగ్గరకొచ్చాడు. ఇద్దరూ కావులించుకున్నారు. ఎప్పుడురా రావడం అన్నాడు శ్రీ. మధ్యాహ్నం వచ్చాను. నీకోసమని ఇంటికి వెళితే వెధవ పెళ్లి చేసుకున్నానని ఉత్తరమన్నా రాయలేదేన్రా? నీ అడ్రస్ తెలీదుగా. ఏడుసావు. సరే, నువ్వు చేసుకున్న పెళ్లికి చిహ్నంగా ఇవాళ పట్నంలో పార్టీ అన్నాడు. పట్నంలోనా? మరి లేకపోతే ఈ డర్టీ పల్లెల్లోనా? సాయంకాలం ఇంటికొస్తాను, రెడీగా ఉండు అని సత్యం శ్రీ మాటైనా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. సాయంకాలం అన్న టైంకి కారేసుకుని శ్రీ ఇంటికొచ్చాడు. కారు శబ్దం విని శ్రీ బయటకొచ్చాడు. కారులో నుంచి దిగబోతున్న సత్యం శ్రీ కారెక్కి కూర్చోవడంతో ఉస్సురంటూ కారుని సిటీ వైపుకి పోనిచ్చాడు. సిటీలో ఒక పెద్దింట్లో సత్యం పార్టీ అరేంజ్ చేశాడు. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. అందరికీ శ్రీని పరిచయం చేశాడు సత్యం. శ్రీ అందరికీ కరచాలనం చేశాడు. పార్టీ మొదలైంది. అంతా గ్లాసుల్లో విస్కీలు పోసుకున్నారు. సోడాలు వేశారు. శ్రీ హడలిపోయాడు. అలవాట్లేదురా సత్యం అన్నాడు. ఈడియట్లా మాట్లాడుకు. సొసైటీలో తాగనివాడు ఫూల్ కింద జమ కడతారు. మాట వరసకైనా ఈ ఒక్కరోజు తాగు అని బలవంతం చేశాడు. విస్కీ వెగటుగా ఉంది. ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి వేడి గాలులు వీచినంత పనైంది. అయినా సత్యం మొహం చూసి తాగక తప్పలేదు. పార్టీలో ఆడ మగ అంతా భేదం లేకుండా తాగుతున్నారు. ఇలాంటి సొసైటీని చూడడం ఇదే మొదటిసారి. అతని అంతరాత్మ ఘోష పెట్టింది. మద్యపాన నిషేధం ఉందని తన గ్రామంలో కాపుసారా బట్టీల వాళ్ళని బెదిరించి చివరికి తీయించగలిగాడు. కానీ అదే తను ఇవాళ ఇక్కడ అందరితో పాటు తాగుతున్నాడు. మద్య నిషేధం ఉండగా ఎలా తాగగలుగుతున్నారా అన్నాడు శ్రీ మరి అమాయకంగా. ఎలాంటి చచ్చు ప్రశ్న వేశావురా? వీళ్ళందరికీ లైసెన్సులున్నాయి. అయినా వీళ్ళు తాగినా పర్వాలేదు అని హుషారు చేసి సత్యం అతనికి మరింత తాగించాడు. గ్లాసు పూర్తయ్యేసరికి అతనికి బండరాముణ్ణి బట్టి తీసేయమన్న రోజున కనిపించిన శారద కళ్ళ ముందు నవ్వుతూ కనిపించింది. ఉలిక్కి పడ్డాడు శ్రీ. గ్లాసులో సత్యం మరికొంత ద్రవం పోశాడు. శ్రీ వద్దంటూనే గ్లాసు పూర్తి చేశాడు. కళ్ళు తిరగడం ప్రారంభించాయి. ఇక అక్కడ ఉండలేకపోయాడు. లేచాడు. వెళ్ళిపోతాన్రా. ఎక్కడికి అన్నాడు సత్యం. ఇంటికి. పార్టీ పూర్తి కాని. పార్టీ పూర్తయ్యేసరికి 11:30 అయింది. ఈ మధ్యలో శ్రీ మరో గ్లాసు తాగేశాడు. కాళ్ళు ఇక నేల మీద ఆడడం లేదు. సత్యం నవ్వుతూ అతని చేతికి పూలమాల కట్టాడు. అతన్ని పట్టుకుని బయటకొచ్చాడు. సత్యం కారులో కూర్చున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటి ముందరున్నాడు. ఇంటిని చూడగానే శ్రీకి పిచ్చెక్కినట్టయింది. ఇంకా ఉందిరా విస్కీ అన్నాడు. సత్యం మిగిలిన విస్కీ బాటిల్ ఇచ్చేశాడు. శ్రీ ఒక్క గుక్కలో నోట్లో వేసుకున్నాడు. జాగ్రత్త రోయ్, మరీ ఎక్కువైతే కక్కుకుంటావు. దట్స్ ఆల్ రైట్, నువ్విక వెళ్ళు. వెళతాను, కానీ ఉదయం బండికే వెళ్ళిపోతున్నాను మరి. చిరియో అన్నట్టు వదిన్ని పరిచయం చేయలేదురా. చేస్తా మళ్ళీ వచ్చినప్పుడు అని శ్రీ మరికొంచెం తాగాడు. సత్యం కారు కదిలింది. శ్రీ ఇంట్లోకి తూలుతూ వచ్చాడు. తలుపు ఎక్కడుందో తెలియలేదు. సరిగ్గా కళ్ళు విప్పి చూశాడు. తలుపులానే కనిపించింది. దన్నని కాలుతో తన్నాడు. తుఫాన్లో తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. లోపల గది అంతా మసగ్గా ఉంది. మసగ్గా ఉన్న గదిని చూడగానే అతని కళ్ళల్లో కోపం ప్రకోపించింది. కసెక్కిపోయింది. నరాలు ఉడికిపోతున్నాయి. గుండె మండిపోతుంది. లోపలికి దెబ్బతిన్న పుంజులా తూలుకుంటూ వచ్చాడు. చుట్టూ చూశాడు. అంతా అయోమయం, చీకటిగా ఉంది. ఒక గదిలో చిన్న బల్బు వెలుగుతోంది. అది తన లైబ్రరీ గదిలా కనిపించింది. తను పడుకుని చదువుకునే పడకుర్చీలో ఎవరో డెవిల్ రాక్షసి పడుకునుంది. కోపంతో విస్కీ సీసా విసిరేశాడు. ఎవరు ఎవరు నా లైబ్రరీలో పడుకుంది? రాక్షసా? అయితే చంపేస్తాను. పవిత్రమైన నా దేవాలయంలోకి దెయ్యాలు రాకూడదు అని చప్పున వెళ్ళి పడక కుర్చీలో పడుకునున్న దెయ్యాన్ని కొట్టబోయి తూలిపోయాడు. దెయ్యం పారిపోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అతను వదల్లేదు. రాక్షసుల్ని, దుర్మార్గుల్ని, దెయ్యాల్ని నాశనం చేయాల్సిందే. చప్పున దెయ్యాన్ని పట్టుకుని కుదేశాడు. అంతే, తను పడిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు.
డన్లపు పిల్లో పరుపు మీద నుంచి లేచినట్టు తీరుబడిగా గ్రహపతి గుడ్ మార్నింగ్ చెప్తూ తూర్పు పరుపు మీద నుంచి లేచాడు. శ్రీనివాసరావు గబుక్కున లేచాడు. తను శారద గదిలోకి ఎలా వచ్చాడు? శారదేది? గదులు, పెరడు, తోట అంతా వెతికాడు. ఎక్కడా శారద కనిపించలేదు. ఏమైందో తెలియలేదు. జరిగిన కథంతా చెప్పి శ్రీ ప్రాసిక్యూటర్ వైపు తిరిగాడు. ఏవైనా ప్రశ్నిస్తారా అన్నట్టు. మద్యపాన నిషేధం ఉండగా లైసెన్స్ లేని మీరు తాగడం తప్పుగా భావించలేదా అన్నాడు ప్రాసిక్యూటర్. చెప్పానుగా, స్నేహితుల బలవంతం మీద తాగానని. ఇంటికొచ్చినప్పుడు మీకు అసలు స్పృహ లేదు కదూ? లేదు. మీరా స్పృహలేని స్థితిలో శారదను డెవిల్, రాక్షసి, దెయ్యం, దుర్మార్గురాలుగా భావించి పీకపిసికి చంపేసి ఉండొచ్చుగా. చంపడం అంటే ఆ పరిస్థితుల్లో మామూలు మాటలా? మీ లైబ్రరీ పడక కుర్చీలో పడుకున్న డెవిల్ శారద ఎందుకు కాకూడదు? శారద కాదు. శారద ఆ గదిలోకి 2 సార్లు మాత్రమే వచ్చింది. ఆ రాత్రి కూడా మీకోసం వచ్చుండొచ్చుగా. నేను చూడలేదు కాబట్టి నాకు తెలీదు. ఉదయం లేవగానే మీరు శారద గదిలో ఉన్నానన్నారు. అది మీకు తెలియకుండానే జరిగిందా? నేను చెప్పలేను. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు. డిఫెన్స్ లాయర్ లేచాడు. మీరు ఆ ఇంట్లోకి తూలుతూ వచ్చారు కదూ? అప్పుడు మీ చేతిలో విస్కీ సీసా విసిరేశారా? దాని మట్టుకదే పడిపోయిందా? విసిరేశాను. అది ముక్కలైంది. గదంతా మసగ్గా కనిపించిందన్నారు. మీ లైబ్రరీలో కూడా అలానే కనిపించిందా? అవును. మీ పడక కుర్చీలో తలగడ ఎప్పుడూ ఉంటుందిగా. ఉంటుంది. దాన్నే మీరు దెయ్యంగా, డెవిల్గా, రాక్షసిగా భ్రమించి ఉన్నారేమో అన్నాడు డిఫెన్స్ లాయర్. నాకు సరిగ్గా గుర్తులేదు. మీరు పట్టుకున్న డెవిల్, రాక్షసి, దెయ్యం తేలిగ్గా ఉందా, బరువుగా ఉందా? తేలిగ్గానే ఉన్నట్టు ఫీలింగ్. ఉదయం లేవగానే మీరు శారద గదిలో ఉన్నానన్నారు. అంటే మీరు వెళ్ళారా? తెలీదు. అంటే ఒంటి మీద స్పృహ లేనట్టే కదా. అవును. ఆ గదిలోకి ఎలా, ఎప్పుడు వెళ్ళానో తెలీదు. దట్స్ ఆల్ రైట్ యువర్ ఆనర్ అని డిఫెన్స్ లాయర్ పూర్తి చేశాడు. తాగొచ్చి స్పృహలేని స్థితిలో శారదను బలవంతం చేసి ఆమెను చంపేసి ఉదయం మెలకువ రాగానే శవాన్ని మాయించేసి ఉంటాడని డిఫెన్స్ లాయర్ ఒక కొత్త విషయాన్ని చెప్పాడు. ఫణిభూషణ్ రావు గ్రామ సౌభాగ్యం కోసం కూతుర్నే కాదు, భగవంతుణ్ణి కూడా లెక్క చేయడు అన్న మాట ఆధారంగా తీసుకుంటే, ఫణే శ్రీనివాసరావు ఊరెళ్ళాడని తెలుసుకుని ఆ రాత్రి శ్రీ ఇంటికొచ్చి శారదను మాయించేసి అటు కూతుర్ని, ఇటు ప్రత్యర్థైన శ్రీనివాసరావుని ఒకేసారి అంతం చేసేసి ఉంటాడని డిఫెన్స్ లాయర్ ఎదురు అభియోగం చేశాడు. దాంతో కోర్టులో కలకలం బయలుదేరింది. కోర్టు మర్నాటికి వాయిదా పడింది. మర్నాడు జడ్జి తీర్పిచ్చాడు. ఈ కేసులో ఎవరు ఎవరిని ఎలా మాయం చేశారో సరైన సాక్ష్యాధారాలు లేనందున శ్రీనివాసరావుని నిర్దోషిగా కేసు కొట్టేశాను అని తీర్పిచ్చాడు. రావు ఇంటికొచ్చి కదం తొక్కాడు. జానకమ్మ ఏడుస్తూ కూర్చుంది. ఈ కేసు ముగిసి తీర్పిచ్చేసరికి దాదాపు నెల అయింది. ఇంతవరకు శారద జాడే తెలియలేదు. ఆ అమ్మాయి గారు చచ్చిపోయే ఉంటారండి అని బండరాముడు ఖచ్చితంగా తేల్చి పారేశాడు. జానకమ్మ మరింత ఏడ్చింది. మన అమ్మాయి గారు ఎంత అల్లారుముద్దుగా పెరిగింది. అలాంటి తల్లిని పొట్టన పెట్టుకున్న ఓడితో మనకిక ఏం పని బాబుగారు? తమరు ఊ అనండి. ఆణ్ణి ఈ రేత్రికే నరికి పారేత్తాను. తర్వాత కేసైతే నేను ఉరికమ్మ ఎక్కుతాను. నాకు దిగ్గా మొక్క తమరే గదండి నా తల్లిదండ్రులు. తమరు ఊ అనండి బాబయ్య. నెత్తురు ఉడికిపోతాంది. ఆణ్ణి ఈ రేత్రికే నరికి పారేత్తాను అని అరుస్తున్నాడు బండరాముడు. వాడి చెంప చెళ్ళుమంది. చూస్తే జానకమ్మ. వెధవా, అతన్ని చంపుతావట్రా? జానకి అని ఆమెను పట్టుకున్నాడు రావు. చూడండి ఆ విధవ ఎలాంటి మాటలంటున్నాడో. నా తల్లి బతికే ఉంది, ఎక్కడో బతికే ఉంటుంది. అలాంటిది వీడు దాని 5వ తనాన్ని నాశనం చేస్తాడట. వెధవని ముందు బయటికి గంటండి అని తల బాదుకుని ఏడ్చింది. నీకు మతిగాని పోలేదు కదూ. వాడనగానే అనుజ్ఞిచ్చేస్తానా? ఆ స్త్రీ అసలు నిజం చెప్పడం లేదు. ఏం జరిగిందో వాడి నోటితోనే కక్కించకపోతే నా పేరు రావే కాదు. మీరేం కక్కించిన అవసరం లేదు. నేనే వెళ్ళి అల్లుణ్ణి ప్రాధేయపడతాను. వద్దు, నువ్వు వెళితే చెప్తాడటే. హైకోర్టు ఉంది. అతన్ని తిప్పి తిప్పి సర్వనాశనం చేసినాడు అతనే నిజం చెప్పేస్తాడు. అప్పుడు చెప్పొచ్చు వాడి పని అని బండరాముణ్ణి బయటికి పొమ్మని చెప్పి జానకమ్మను లోపల తీసుకుపోయాడు. శ్రీనివాసరావు పిచ్చివాళ్ల గెడ్డం పెంచేసి ఇంట్లో నుంచి బయటికే రావడం మానేశాడు. రాధ ఇంటికొచ్చి అతనికి వంట అది చేసి పెడుతోంది. అయితే రావు సంగతి తెలిసిన గోపాలరత్నం రాత్రులు మాత్రం శ్రీ ఇంటి దగ్గర 4 మనుషుల్ని కాపలా పెట్టాడు. ఏ రాత్రికాడ ఎవరొచ్చి ఎలాంటి అఘాయిత్యం చేసేస్తారో అని తన ఇంటికి వచ్చేయమన్నాడు. కాని శ్రీ చిరునవ్వు నవ్వాడు వేదాంత ధోరణిలో. వద్దు మామయ్య, ఫణిభూషణ్ రావు గారు అంత పని చేయలేరు.
ఆయనకు మనసులో శారద విషయం తెలుసు. అందుకే నాకేం భయం లేదు. ఒకవేళ నన్ను చంపారనుకో, పోనీ వెధవ ప్రాణం పోయినా భయం లేదు అన్నాడు శ్రీ. నీ ప్రాణం నీకు వెధవదేరా, కానీ మాకు కావాలి. నువ్వు నడిపించే నీ పిచ్చి ఉద్యమాలకు కావాలి. మాట్లాడక వాళ్ళిక్కడ పడుకొని అని నలుగురిని అక్కడుంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు మధ్యాహ్నం రాధ భోంచేసి శ్రీనివాసరావుకు పెట్టింది. బలవంతంగానే తిన్నాడు. ఆ కాయకి ఎప్పటికీ తిరిగి రాకపోతే ఏం చేస్తావు బావా అంది. శ్రీ రాధ ముఖంలోకి చూసి అదోలా నవ్వాడు. సన్యాసుల్లో కలిసిపోతానని భయమా? నీ అవతారం చూస్తూ ఉంటే అలానే ఉంది. శ్రీ రాధ తల నిమిరాడు. భయపడకు, అంత విరాగిని కాను, మొండిగటాని, బ్రతికే ఉంటాను. మీ మధ్యనే, ఈ గ్రామంలోనే అన్నాడు. ఏంటో నీ పిచ్చి వేదాంతం అని సాయంకాలం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక జానకమ్మ వచ్చింది. ఆమెను చూసి ఉలిక్కి పడ్డాడు. జానకమ్మ ఎప్పుడూ అల్లుడు ముఖం సరిగ్గా చూసెరగదు. ఎప్పుడూ ఎదురుపడి మాట్లాడలేదు. అతన్ని చూడగానే అతని ముఖంలో కూతురు కనిపించింది. తట్టుకోలేని జానకమ్మ కళ్ళు చెమగిల్లాయి. శ్రీ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. కూర్చోండి అన్నాడు. జానకమ్మ కూర్చోలేదు. నా కూతురింటికి నేను ధైర్యంగా రాగలిగే అదృష్టం నాకు లేదు బాబు. పెట్టుపోతలు, కట్నాలు, సీమంతాలు ఎన్నో ఊహించుకున్నాను. అవన్నీ తలకిందులైపోయాయి అని కన్నీళ్లు తుడుచుకుంది. శ్రీ కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదండి. శారద వల్ల నేను సుఖించుంటే మామగారికి నాకు గ్రామ సమస్యల్లో ఎలాంటి భేదాభిప్రాయాలున్నా మామగారి దగ్గరికి నేను తను రోజూ కలిసొచ్చుండేవాళ్ళం. కానీ ఎందుకో మీ ఇంటి పేరెత్తేసరికి ఆమె కస్సున ఎగిరిపడేది. అత్తవారిళ్ళున్నా నేను ఒంటరిగానైపోయానండి. నాకు తల్లి తండ్రి ఎలానూ లేనేలేరు. పెళ్ళయ్యాక మీరే నాకు తల్లి తండ్రి అవుతారని కొండంత ఆశపడ్డాను. కానీ నాకు అదృష్టం లేదండి. జానకమ్మ మాట్లాడలేకపోయింది. క్షణం తర్వాత అటు ఇటు చూసి తను తీసుకొచ్చిన ఒక చిన్న మూటిచ్చింది. ఏంటండి? డబ్బు బాబు. దేనికి? దేనికంటే ఏం చెప్పను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నీ మీద మీ మామగారు హైకోర్టులో తిరిగి కేసు పెట్టబోతున్నారు. శ్రీ నిర్ఘాంతపోయాడు. నీ దగ్గర లాయర్ని పెట్టడానికి డబ్బెక్కడుంది? ఉంచు బాబు అని బలవంతం చేయబోయింది. శ్రీ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. మీ ఆదరణే చాలండి. నాకు నైతిక బలం ఇస్తుంది. నేను ఏ తప్పు చేయింది ఎందుకు భయపడాలి? నాకేమీ కాదండి అని నువ్వు అనుకుంటున్నావు. ఏమన్నా అయితే నా కూతురి గతి ఏం కాను? శారద బ్రతికే ఉంది బాబు. ఎక్కడో ఉండే ఉంటుంది. అంతకంటే కావలసిందేముందండి? కానీ మీ మామగారికి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నేనిలా ముప్పు తిప్పలు పెడితే శారద గురించి నిజం చెప్తావని ఆయన అంటున్నారు. నాకు తెలియంది నేనేం చెప్పగలనండి? నేను చేయని తప్పుకు ఏ కోర్టు నాకు శిక్ష వేయలేదు. క్షమించమ్మా. శారద బ్రతికే ఉంటుందన్న మీ ఆశే నాకు బలాన్నిస్తోంది. అది చాలు నేను గెలవడానికి అని ఆమె ఇచ్చిన డబ్బుని ఆమెకి ఇచ్చేశాడు. కళ్ళనీళ్లు తుడుచుకుని జానకమ్మ వెళ్ళిపోయింది. జానకమ్మ వచ్చి వెళ్ళిన వారం రోజుల్లోనే హైకోర్టులో రావు కేసు వేశాడు. అక్కడ శ్రీనివాసరావు ఇవే విషయాలు చెప్పాడు. సాక్ష్యాధారాలు లేనందున అక్కడ కేసు కొట్టి పారేశారు. శ్రీ మరింత పిచ్చివాళ్ళ అయిపోయాడు. రాధకు తను సన్యాసుల్లో కలవనని మాటిచ్చాడు. కాని శ్రీ ఆనంద నిలయంలోనే సన్యాసి రూపం దాల్చాడు. ఆ రాత్రి 8ంటికి ఎవరో దొంగచాటుగా శ్రీ ఇంట్లోకి రావడం బయట పడుకున్న గోపాలం వాళ్ళు చూశారు. ఎవరు అంటూ కర్ర తీసుకుని లేచాడు. ఈయనరా పోస్ట్ మాస్టర్ని. శ్రీనివాసరావు గారి కోసం వచ్చాను. ఆయన పడుకున్నారు. అర్జెంటుగా మాట్లాడాలి. అనుమానిస్తూనే గోపాలం లోపలికెళ్ళి శ్రీతో చెప్పాడు. లోపలికి పంపించు అని సైగతోనే చెప్పాడు. పోస్ట్ మాస్టర్ లోపలికొచ్చాడు. అతని వెనకాల జనం వచ్చారు. రహస్యం మాట్లాడాలి, మీరు వెళ్ళండర్రా అన్నాడు పోస్ట్ మాస్టర్. వెళ్ళం. మాకు ఆయనకు రహస్యాలు లేవు, చెప్పండి అని కర్రలు పట్టుకుని నిలబడ్డారు. పోస్ట్ మాస్టర్ లాభం లేదనుకుని శ్రీ చెవిలో ఏదో చెప్పాడు. శ్రీ షాక్ తిన్నట్టు లేచి నిలబడ్డాడు. నిజంగానా అన్నాడు శ్రీ. నిజమేనండి. ముందు వాళ్ళను బయటికి పొమ్మనండి, చెప్తా. శ్రీ సైగ చేశాడు. వాళ్ళు బయటికి వెళ్లారు. పోస్ట్ మాస్టర్ ఒక కాగితం శ్రీకి అందించాడు. ఎక్కడి నుంచి వచ్చింది టెలిగ్రామ్? కాకినాడ నుంచి. శ్రీ టెలిగ్రామ్ మళ్ళీ చూసుకున్నాడు. మీ అమ్మాయి శారద చాలా నీరసంగా ఉంది. వెంటనే బయలుదేరి రండి. గంగాబాయి జనరల్ హాస్పిటల్, కాకినాడ. మధ్యాహ్నం ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ వచ్చింది. దీనికి కాపీ తీసి దాచాను. టెలిగ్రామ్ రావు గారికి పంపించాను. ఈ పాటికి ఆయన జానకమ్మ గారు కాకినాడ చేరే ఉంటారు. శ్రీకి ఏమని మాట్లాడాలో అర్థం కాలేదు. తను రాత్రికి కాకినాడ వెళితేనో అనుకున్నాడు. నా పేరు బయటకు రానివ్వకండి, రావుగారి పగ పాము పగ అని పోస్ట్ మాస్టర్ ప్రాధేయపడుతూ వచ్చాడు.
ఇంతలో గోపాలరత్నం 10 మందితో పరుగునొచ్చాడు. గోపాలంగాడు వెళ్ళి ఈ వార్తను వాళ్లతో చెప్పగానే రాధా లక్ష్మమ్మలతో పాటు వచ్చాడు గోపాలరత్నం. ఏంట్రా శ్రీ, ఏంటి? శారద బతికే ఉంది మామయ్య. హా? ఎక్కడుంది బావా? అని రాధ అతన్ని బలవంతం చేసింది. శ్రీ గోపాలరత్నాన్ని చూసి మాట్లాడలేకపోయాడు. పోస్ట్ మాస్టర్ మెల్లగా జారుకున్నాడు. ఎక్కడుందో చెప్పు బావా. ఏం వెళ్ళి తీసుకొస్తావా అని అరిచాడు గోపాలరత్నం. పోవతలకి. ఏం నేనెందుకు పోవాలి? నేనే వెళ్ళి తీసుకొస్తానో బావే తీసుకొస్తాడో నీకెందుకు నానా అని ఎదిరించింది రాధ. నోర్మి అని అరిచాడు తండ్రి. ఏంట్రా, ఆ పిల్ల ఎక్కడుంది చెప్పు. ఇప్పుడు మనం పరువు నష్టం దావా వేసి ఆ రావుగాడి దగ్గర నుంచి 1,00,000 వసూలు చేద్దాం అని శ్రీవైపు తిరిగి అన్నాడు. శ్రీ మాట్లాడలేదు. అలానే కూలబడ్డాడు. మాట్లాడవేమరా అరిచాడు గోపాలరత్నం. కాకినాడ జనరల్ ఆసుపత్రిలో అని మాత్రం అనగలిగాడు. సరిగ్గా అదే సమయానికి రావు, జానకమ్మ, బండరాముడు కాకినాడ జనరల్ హాస్పిటల్కి వెళ్లారు. ఒక రూమ్లో నుంచి డాక్టర్ వస్తూ ఉంటే రావు అతనికి ఎదురుగా వెళ్ళి, డాక్టర్ గంగాబాయ్ గారు ఎవరండి అని అడిగాడు. డాక్టర్ దానికి సమాధానం చెప్పకుండా, మీరు ఫణిభూషణ్ రావు గారా అన్నాడు. అవునండి. కంగ్రాచ్యులేషన్స్, మీ అమ్మాయికి మగబిడ్డ అన్నాడు. రావు నిశ్చేషుడైపోయాడు. జానకమ్మ ఆనందంతో దుఃఖంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. మా బిడ్డ ఎక్కడుందండి అని అడిగింది జానకమ్మ. లోపలున్నారు. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. లోపలికి వెళతారా అన్నాడు. ఆయన అండమే తరువాయి జానకమ్మ లోపలికి వెళ్ళింది. ఈ మాటలు వింటూ ఉన్న 2 జాలర్లు ఫణిభూషణ్ రావు దగ్గరకు వచ్చారు. బాబయ్య, తమరు ఆ బిడ్డకి ఏమవుతారు అని అడిగారు. వీళ్ళెందుకు తనని అడుగుతున్నారో రావుకు అర్థం కాలేదు. మా అమ్మాయి అన్నాడు. జాలర్లిద్దరూ రావుకి నమస్కారాలు చేశారు. చాలా ఆనందంగా ఉంది బాబయ్య. తమరు అమ్మాయి గారు ఎన్నాళ్ళు మా గుడిసెలోనే ఉన్నారు బాబయ్య. రావు ఉలిక్కి పడ్డాడు. మీ గుడిసెలోనా? ఎలా? ఎప్పుడు అని అడిగాడు. 9-10 నెలల క్రితం అనుకుంటా. మేం పొద్దుటే చేపలు పట్టడానికని సముద్రంలో నావలు తయారు చేస్తున్నాం. అంతలో దూరంగా ఎవరో నడిసి రావడం చూసాం. అంత పొద్దుట చీకట్లో మనిషి ఎవరబ్బా అని మేం దగ్గరికి వెళ్ళాం. ఎవరో పెద్దింటి బిడ్డలా కనిపించింది. పలకరించాం, పలకలేదు. మాట్లాడినా జవాబు చెప్పలేదు. ఒకవేళ సముద్రంలో దూకుతాదేమోనని భయమేసి మా ఇంటికి తీసుకుపోయాం. ఇంటికాడ ఎంత అడిగినా ఏం చెప్పేది కాదు, ఏమిచ్చినా తీసుకునేది కాదు. పోలీసులకు రిపోర్ట్ ఇద్దామనుకున్నాం. కానీ ఎప్పటికన్నా అమ్మాయి తేరుకొని తల్లిదండ్రుల పేరు చెప్తాదనే ఆశ. కానీ ఈయాల పొద్దుట పురిటి నొప్పులు మొదలవడంతో మాకు దిక్కుతోచక ఈ ఆసుపత్రిలోకి తీసుకొచ్చామండి అన్నారు జాలర్లు. ఇంతలో జానకమ్మ లోపల నుంచి పరుగునొచ్చింది. ఏమండి, అమ్మాయేనండి, మన శారదేనండి, స్పృహ లేదు, ఏం మాట్లాడడం లేదు, రండి చూడండి అని గబగబా చెప్పింది. రావు గబగబా లోపలికి వెళ్ళాడు. బాగా నీరసించిపోయి అసలు గుర్తుపట్టడానికే వీల్లేకుండా సన్నగా అయిపోయింది శారద. బెడ్ మీద పడుకుని మూలుగుతోంది. జానకమ్మ కళ్ళు కన్నీటి కాలవలే అయ్యాయి. నర్సు తీసుకొచ్చిన బిడ్డని రావు చూడలేదు. జానకమ్మ పిల్లాన్ని తీసుకోబోయింది. రావు వారించాడు. నిజం తేలే వరకు బిడ్డను తాకద్దని కోపంగా అన్నాడు. నా కూతుర్ని అనుమానిస్తున్నారా అని విస్తుపోతూ అంది జానకమ్మ. నీ కూతురే కాని నా కూతురు కాదా? అనుమానించడం కాదు, నా కూతురు నిప్పులాంటిదే. కాని అన్ని కోర్టుల్లోనూ ఆ త్రాష్టుడు ఒకటే మాట చెప్పాడు, తనకి శారదకి ఎలాంటి దాంపత్య సంబంధము లేదని. కాని ఈ బిడ్డ ఎలా వచ్చినట్టు? జానకమ్మ ఇప్పుడు నిశ్చేష్టురాలైంది. అవును, అన్నింటిలోనూ అతను ఒకే విధంగా చెప్పాడు. కాని నిజమే, ఈ బిడ్డ ఎలా వచ్చినట్టు అని జానకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. వాడు నిజం చెప్పలేదా? ఆ వాళ్ళ తాగొచ్చి శారదని వాడు బలవంతం చేసుంటాడు. కానీ ఆ విషయం తాగిన నిషాలో తెలీదని తప్పించుకున్నాడు. బలవంతమే చేసుండకపోతే శారద ఇంట్లో నుంచి ఎందుకు పారిపోతుంది? ఇది ముమ్మాటికి ఆ త్రాష్టుడే చేసుంటాడు అని తీర్పు చెప్పాడు రావు. జానకమ్మ నమ్మక తప్పలేదు. కూతుర్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. ఈ 10 నెలలు బిడ్డ ఎక్కడ ఎలా ఉందో, కడుపుకి సరైన తిండైనా తిందో లేదో. జానకమ్మ తన బిడ్డను చూసి కడుపు తరుక్కుపోయేలా ఏడ్చింది. కాని గుక్కపెట్టి ఏడుస్తోన్న చంటి బిడ్డని ఎవరూ పట్టించుకోలేదు. శారదకు మెలకు వచ్చింది. నీరసంగా చెయ్యెత్తి పక్క తడుముకుంది. కూతురులో చలనం రాగానే జానకమ్మ శారద దగ్గర కూర్చుంది. అమ్మా శారద. శారద బరువుగా కనురెప్పలెత్తి చూసింది. జానకమ్మ గుండె లై తప్పింది. అమ్మా శారద, నేనమ్మా, నేను మీ అమ్మని తల్లి. శారద ఎవరిని గుర్తించినట్టు లేదు. ఆమె చెవులకు ఒకటే వినిపిస్తోంది బిడ్డ ఏడుపు. నా బిడ్డ అంది హీనంగా. ఉందమ్మా అని నర్సుని కేకేసి బిడ్డను తీసుకురమ్మంది.
రావు వారించాడు. బిడ్డను మాత్రం తన కూతురికి చూపించనన్నాడు. జానకమ్మకు కోపం వచ్చేసింది. బిడ్డను చూపించకపోతే దాని ప్రాణం దక్కదండి. అయినా సరే ఆ బిడ్డ దాని దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మీకేం తెలుసు తల్లి మనసు? బిడ్డను లేవమ్మా అని నర్సు చేతుల్లోంచి బిడ్డను లాక్కుని శారద పక్కన వేసింది. రావు అడ్డబోయాడు. జానకమ్మ అతని దగ్గరికి రానివ్వలేదు. బిడ్డ ఏడుస్తూ నోరు చప్పరిస్తున్నాడు. పక్కన చల్లగా ఉన్న చిన్ని ప్రాణం కదలడంతో శారద యాంత్రికంగా బిడ్డను చేతులతో దగ్గరకు తీసుకుంది. పాలు పట్టింది. అంటే నీ పెదరికమేనన్నమాట. ఇక నేనెందుకు? కూతురుతో ఇక్కడే ఉండు అని రావు వెళ్ళబోయాడు. జానకమ్మ అతన్ని ఆపింది. ఏమండి, అన్నింటికీ మీకు పట్టింపులేనా? ఈ 10 నెలల్లో శారద కనిపించక ఎంత ఏడ్చాం. కనిపించాక కూడా అంత పంతంతోనా కూతుర్ని తీసుకెళ్లకుండా వెళ్ళిపోతారా? శారద నా ఇంటికి రావాలంటే ఆ పాపపు బిడ్డ నా ఇంటికి రాకూడదు. అది తర్వాత చూడొచ్చు. ఇలా కావేశాలు పెంచుకుంటే నష్టపోయేది మనమే కదండి. మంకుపట్టు మాని నిదానంగా ఆలోచించండి. సరే అయితే ఒక షరతు మీద నా కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటాను. శారదని ఒక్కదాన్ని ఇంటికి తీసుకువెళదాం. బిడ్డ పెంటకుప్పలో పారేయ్. మీది మనసా బండరాయా? తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపం ఎప్పటికీ పోదు. ఏమైనా సరే నాదొకటే మాట. సరే అయితే వెళ్ళండి. దాన్ని తీసుకుని నేను నా పుట్టింటికే పోతాను అని ఖచ్చితంగా చెప్పేసి జానకమ్మ శారద పక్కకొచ్చి కూర్చుంది. ఆ కోపంలో రావు బయటికి చరచరా వచ్చాడు. కాని కాళ్ళు కదల్లేదు. అక్కడే తెచ్చాడాడు. జాలర్లకు చెరో 1000 ఇచ్చి ఈ రహస్యం ఎవరితోనూ చెప్పొద్దని బయట కూర్చుండిపోయాడు. 2 నెలలు గడిచాయి. రావు ఊళ్ళోనే ఉంటున్నాడు. జానకమ్మ మాత్రం ఈ 2 నెలలు కనిపించలేదు. అప్పుడప్పుడు రావు మాత్రం ఏదో ఊరెళ్ళి 1-2 రోజులుండి తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. శారద బ్రతికే ఉంది అని మాత్రం గ్రామం అంతటికీ తెలిసిపోయింది. అంతా తలో రకంగా మాట్లాడుకున్నారు. రావు ఆమెను ఇన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా దాచేసి శ్రీనివాసరావు మీద కేసు పెట్టి ఇలా అతని మీదున్న పగని తీర్చుకుంటున్నాడని కొందరన్నారు. కాదు, ఈ అమ్మాయే భర్తను విడిచి వెళ్ళిపోయిందని కొందరన్నారు. శ్రీనివాసరావు మాత్రం ఏమీ అనుకోలేదు. శారదని ఎప్పుడు తీసుకొస్తారా అని ఎదురు చూస్తున్నాడు. కాని అంతా అతనికి అగమ్య గోచరంగానే ఉంది. జమీందార్ ఫణిభూషణరావు దేవుడిలో ఏం జరుగుతుందో ఎవరికీ బయటకు తెలియడం లేదు. బహుశా రావే అలా కట్టుదిట్టం చేశాడని శ్రీ అనుకున్నాడు. శారద ఒకవేళ తిరిగొచ్చినా రావు ఆమెను తనింటికి మళ్ళీ పంపిస్తాడా అన్న అనుమానం అతన్ని వేధించసాగింది. అతను పంపించినట్టే శారద ఏం చేస్తుంది? తన కర్తవ్యం ఏమిటి అని ఈ 2 నెలలు తెగ ఆలోచించాడు. ఒక రోజున రాధ శ్రీకి వంట చేస్తూ ఉండగా గోపాలరత్నం పడుతూ లేస్తూ శ్రీ దగ్గరకు వచ్చాడు. ఒరే శ్రీ, అనుకున్నంత పని అయిందిరా అన్నాడు కంగారుగా. ఏంటి మావయ్య? ఆ రావు రాత్రి కూతుర్ని వెంటబెట్టుకొచ్చాడు. శ్రీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అలాగా? అలా కాదు, ఒక పిల్లాన్ని ప్రసవించిందట. నేను నీతో అన్నానా లేదా అది ఎవరితోనో లేచిపోయి ఉంటుందని? మావయ్య అని అరిచాడు. ఆ కేకకి హడలిపోయి లోపల నుంచి రాదొచ్చింది. ఇంకా ఎందుకు అరుపులు? అర్ధరాత్రి చపా చేయకుండా పోయిన పిల్ల బిడ్డను కని తీసుకొచ్చిందంటే ఏమనాలి? ఎవరి బిడ్డరా అది? శ్రీ సౌమ్యంగా అన్నాడు. నా బిడ్డే మావయ్య. గోపాలరత్నం ఆశ్చర్యపోయాడు. మరి కోర్టులో ఆ పిల్లకు నీకు ఎలాంటి దాంపత్య సంబంధం లేదని చెప్పావు? అవును, లేదు. కాని ఆమె ఇల్లు విడిచిపెట్టిన రాత్రే బలవంతం చేశావా? అవును. ఈ మాట నాతోనేనా చెప్పలేదేం? నాకు ఆ నిషాలో తెలియలేదు మావయ్య. కాని శారద బ్రతికే ఉందని తెలిసాక ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నించేసి చివరికి గుర్తు తెచ్చుకున్నాను. ఆ బిడ్డ నా బిడ్డే మావయ్య. గోపాలరత్నం కూలబడిపోయాడు. రాధకి తల తోక అర్థం కాలేదు. ఏంటనానా, శారదకు ప్రసవించిందా అంది. ఆ, వెళ్ళి చూస్తావా అన్నాడు గోపాలరత్నం. ఇప్పుడే వెళతాను. పరిగెత్తబోయింది. ఆగు అని అరిచాడు గోపాలరత్నం. నువ్వు ఆ ఇంటికి వెళితే కాళ్ళు చేతులు విరగొట్టి మూలన పడేస్తాను. ముందింటికి నడు. నువ్విక ఇక్కడికి రానవసరం లేదు. అదేంటి మావయ్య? నీ పెళ్ళం వచ్చింది కదోయ్, రప్పించుకో, బిడ్డని ఆడించుకో, మాతో ఏం పని అని రాధను రెక్కపుచ్చుకుని లాక్కుపోయాడు. శ్రీవైపు చూస్తూ రాధ బాధగా వెళ్ళిపోయింది. శ్రీకి ఇప్పుడేం చెయ్యాలో అర్థం కాక కాలుగాలిన పిల్లిలా తెచ్చాడాడు. మధ్యాహ్నం కావస్తోంది. రాధ ఎవరో చూడకుండా రావు ఇంటివైపు వెళ్ళింది. బయట అరుగు మీద బండరాముడు ఎనుబోతులా కూర్చుని కర్ర చెక్కుకుంటున్నాడు. హాలులో రావు అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. వీధిలోంచి వెళ్లడం కష్టమని అనుకుంది రాధ. పెరటివైపు వెళ్ళింది. లోపల మంచం మీద శారద పిల్లోణ్ణి పక్కన వేసి పడుకునుంది. రాధ మెల్లగా ఆమె పక్కకు వెళ్ళింది.
అక్క అంది. శారద మెల్లగా చూసింది. ఆమెను చూడగానే శారదకు ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. రాధా అంటూ కావులించుకుంది. చూసావా ఎంత పని జరిగిందో? ఏం జరగలేదక్క. బావ ఎంతో కుమిలిపోతున్నారు. రా వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ నాన్న పర్వాలేదు నాన్న చూడకుండా వెళ్ళిపోదాం అని పిల్లాన్ని ఎత్తుకుని ముందుకు బయలుదేరింది. వెనక శారద లేని బలాన్ని కూడగట్టుకుని వెళ్ళింది. బయటకు వెళుతోన్న రాధను శారదను రావు చూశాడు. పెద్దగా అరిచాడు. వాళ్ళు ఆగలేదు. రావు వెనకాల పరిగెత్తాడు. సరిగ్గా పూంతల దగ్గరకు వచ్చేసరికి రాధ దొరికింది. అతని ఉక్రోషం ఆగింది కాదు. చేతిలో ఉన్న కర్రం తీసుకుని ఆమె తల మీద బాదాడు. రాధ కెవ్వున కేకేసింది. ఆ కేకకు పొలం దగ్గరున్న శ్రీ గబుక్కున పరుగునొచ్చాడు. కాని అప్పటికే రాధ నవనాడులు కుంగిపోతున్నాయి. శ్రీ రాగానే అతని చేతిలో పిల్లాన్ని పెట్టింది. బావా, అక్కని బాబుని నీ చేతుల్లో పెడుతున్నాను. బహుశా ఒక కుటుంబాన్ని నిలపడానికే నాకీ జన్మ భగవంతుడిచ్చాడేమో. శ్రీ చొప్పున పిల్లాన్ని తీసుకున్నాడు. శారద అతని కళ్ళలోకి చూసింది. తిరిగి రాధవైపు చూశారు. అప్పటికే ఆమె ప్రాణాలు అనంతంలో కలిసిపోయాయి. ఇంతటితో బ్రహ్మముడి అనే నవల కంప్లీట్ అయిందండి. అంతా బానే ఉంది కానీ అల్లరి పిల్ల, అమాయకురాలు అయిన రాధ చనిపోవడం మాత్రం నాకు నచ్చలేదండి. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.